హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కోహెడా వెళ్తున్నాం. కోహెడా మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని అంటారు. చూద్దాం మరి కోహెడాలో ఏముంది. కోహెడాని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఇవాళ. ఓకే, లెట్స్ రైట్ టు ది బ్లాగ్. Do you wanna ride? Tell me if you wanna ride. Baby, do you wanna ride? Ride with me, girl. Wanna ride, ride, ride. Yeah, Do you wanna ride? ride. Tell me if you wanna ride. Wanna ride? Baby, do you wanna Do you ride? wanna ride with me, girl? Wanna ride, ride, ride. Yeah. Wanna see you. నమస్తే బాయ్స్, మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాం. ఇదంతా ట్రెక్కింగ్ చేయాలన్నట్టు ఇప్పుడు చూపిస్తాం మీకు. డేస్ అంతా మనం ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ట్రెక్కింగ్ అంటే ఏం లేదు కానీ ఇక్కడ డాంబర్ రోడ్డే ఉంటుంది మనకి. ఇట్లా నడుచుకుంటూ పోవాలి కొంచెం దూరం. మనకే ఇట్లా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అప్పట్లో ఏమంతగానో జనాలు లేకుండా కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో బాగా జనాలు వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు ఈ మధ్య డెవలప్ అవుతుంది కానీ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. గైస్, మనమైతే గుట్టలో ఉన్నాం. కోహెడా గుట్ట మీద ఉన్నాం, గుట్టలో కాదు. ఇక్కడైతే మనకి వెనకాల హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ హిస్టరీ ఏంది, హనుమాన్ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఇవన్నీ నీకు చెప్తాను నెక్స్ట్. ఓకే గైస్, మనమైతే గైస్ మీకైతే మంచి మంచి వ్యూ పాయింట్ చూపిస్తా ఇవాళ. నేనైతే సన్ మొత్తం సెట్ అయ్యేదాకా, సన్సెట్ టైం దాకా ఉంటా మీకోసం. అంటే మనకి వెనకాల చూస్తే ఇక్కడ గుట్ట ఎక్కడానికి మెట్లు కట్టారు. అటు ఎక్కడానికి చూసారు కదా, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఓకే, లెట్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి మీకు చూపించడానికి. పొద్దుగాల అయితే ఇక్కడ మొత్తం మన మనాలిలో ఉన్నట్టు మంచుతోటి ఉంటుంది, మంచు మేఘాలలో వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడైతే అట్లేం లేవు. ఇది సన్సెట్ టైం కాబట్టి మనకి చాలా మటుకు జనాలు ఉంటారు. మనకి జనాలు లేని టైం కావాలంటే ఎప్పుడు రావాలంటే మ్యాక్సిమం 12 ఆఫ్టర్నూన్ టైం. ఎర్రటెండలు కొట్టినప్పుడు వస్తే వాడు ఉండడు. అది పాయింట్ వచ్చేసి. అరే అటు పోయి ఇట్లా వద్దాం, ఇక్కడ ఏముండదు ఈ వల్ల. ఇప్పుడైతే నేను మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను మీకైతే. ఈ కోహెడా గుట్ట మీదనే ది బెస్ట్ వ్యూ పాయింట్ చూపిస్తాను. మహేష్ వెడ్స్ మాలవిక గట్లాట. మళ్ళీ ఇంటి పేరు కూడా రాసిర్రు. ఈ లెవెల్లో మనకు దొరకబట్టాలి. చూద్దాం. మనమైతే వ్యూ పాయింట్కి వెళ్దాం గైస్. మనమైతే ప్రజెంట్ కోహెడా గుట్ట మన మెయిన్ రాక్ మీద అయితే ఉన్నాం. ఈ రాక్ వచ్చేసి ఒకటే సింగిల్గా ఉంటుంది, ఇక్కడ అక్కడ దాకా.
ఇవన్నీ ఒకదానికొకటి సపోర్ట్ తీసుకొని ఉంటే దీనికైతే సపోర్ట్ ఏమి ఉండదు అన్నమాట. కంప్లీట్ చుట్టూరా ఏంటి మొత్తం ఖాళీగా ఉంటుంది. వర్షాకాలం కూడా చెట్లు ఏమి ఉండవు ఇక్కడ.